పుస్తకము 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తామండి. ఏంటంటే, చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పని అయినా కూడా నీ శక్తి లోపము లేకుండా చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనల్ని నమ్మి ఒక చక్కటి పరిచర్యను మనకు అనుగ్రహించాడు. ఆ పరిచర్యలో దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎంత నమ్మకముగా పని చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, లేకపోతే మనకేదో వస్తుందని మనము సేవ చేయకూడదు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడన్న పరిచర్య మనము చేయాలి. ఒకవేళ ఒక విశ్వాసిగా నువ్వు నడిపించబడుతుంటే, ఒక విశ్వాసి నీకు ఇచ్చినటువంటి దేవుడు ఆ పనిలో నువ్వు నమ్మకముగా ఉన్నావా? అన్యులతో ఎలా ఉంటున్నావు? మరి నువ్వు చేస్తున్నటువంటి పని ఎలా నువ్వు చక్కగా చేస్తున్నావో లేదో మరి జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ మంచి విశ్వాసులకు ఒకవేళ దేవుడు ఒక పరిచర్యను అప్పగించాడేమో, ఒకవేళ ఆ పరిచర్య నువ్వు ఎలా చేస్తున్నావని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ సువార్త చెప్పడం విషయంలో కావచ్చు, దేవుడు నిన్ను నమ్మి ఏ విషయాలలో కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏదైనా పర్వాలేదు, ఆ పనిలో నువ్వు నమ్మకస్తురాలుగా, అది కుటుంబమే కావచ్చు, కుటుంబ విషయంలో ఒక యజమానుడిగా నువ్వు ఎలా ఉంటున్నావో చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ తాగుబోతు వలె నువ్వు నడిపించబడుతున్నావా? ఒకవేళ కుటుంబాన్ని అలాగే విడిచిపెడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మంచి భార్యగా ఉండాలని, దేవుడిచ్చినటువంటి పనిలో నువ్వు నమ్మకముగా నీ కుటుంబాన్ని కట్టమని దేవుడు కుటుంబాలకు కూడా తెలియజేస్తుంటాడు. ఈ రోజున మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం గట్టిగా పట్టుకోవాలని